ఇదిగోండి ఫస్ట్ అయితే నేను ఏంటంటే మనము మిద్దె తోటలో తెచ్చుకున్నటువంటి నల్లేరు ఉంది కదా, ఫ్రెష్ వాటర్లో ఒకసారి అయితే కడుక్కుంటున్నాను కట్ చేయకంటే ముందు. ఎందుకంటే దీనికి సన్నటి దోమ లాంటిది కానీ పురుగు ఏదైనా ఉంటుందన్నమాట. మనము ఇలా ఏదైనా మనం మిద్దె తోటలో ఉండి తెంపుకునేటప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆ ముందు రోజు మొక్కలకి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఇంకేది కానీ స్ప్రే చేసి ఉండొద్దు. మనం మిద్దె తోటలో కాబట్టి అంత ఆర్గానిక్ అని ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వద్దు అనమాట. ఇవ్వకుండా ఉండాలి. ఇలా ప్రతి కనుపును ఇలా మంచిగా రుద్ది కడగాలి. దానికి ఏమన్నా దుమ్ము ఉంటే పోతుంది. అసలు ఇలా మిద్దె తోటలో వంట చేసుకుంటే ఆ యొక్క ఫీలే వేరుగా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ కింద పడినా ఏం కాదు, నేను మళ్ళీ ఒకసారి కడిగిన తర్వాత కట్ చేసినాక మళ్ళీ ఒకసారి కడుక్కుందాం. ఆకులతో సహా వాడుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆకులే కదా అని ఆకులు వాడేయకండి. ఇదిగోండి ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఇది క్రీపర్కి సపోర్ట్ కావాలి కదా, ఇలా తాడు కట్టుకున్నాను అనమాట. కానీ అది తాడు కట్టినా తాడు కాగలేదు. తర్వాత దానంతలో అదే ఊడిపోయి తర్వాత గోడకు పాకిందనమాట. ఈ క్రీపర్స్ ఏంటంటే మనము ఇచ్చేటువంటి సపోర్ట్ కంటే వాటంతలో అవే సపోర్ట్ తీసుకొని వస్తాయి చూడండి, అప్పుడే మంచి హెల్తీగా ఉంటాయి మొక్కలు. ఇది ఇలా అంతనైతే కడిగేసుకున్నాను. కడిగేసుకొని ఇలానైతే పక్కన పెట్టేసుకుందాము. తర్వాత వాటిని ఒకసారి మనం నీట్గా కట్ చేసుకుందాం నైఫ్. ఇప్పుడు కట్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి నేను ఆయిల్ పెట్టుకుంటాను, ఎందుకంటే చేతి దురద రాకుండా ఉంటుంది. లేదంటే చేతికి ఆయిల్ పెట్టుకోలేమనుకోండి మనము. రెండు చేతులకు పెట్టుకుంటాను నాన్న. ఇక్కడ మనకి ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మనకి గాలి రాకపోతే ఊపడానికి. ఇదిగోండి ఆకులు కూడా కట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఆకులు కూడా కట్ చేసుకుంటున్నాను. వస్తుందా మంచిగా, కొంచెం వెనుక జరగాల. ఇదిగోండి ఇలా మంచిగా కట్ చేసుకో. అసలు నల్లేరు వల్ల ఉపయోగాలు తెలిసాక అసలు నల్లేరును వద్దు అనుకోకుండా కావాలి అని అనుకుంటారు. కానీ ఈ యొక్క నల్లేరు మనకి ఎక్కడ దొరకదు అనమాట, బయట మార్కెట్లో. మనం ఎక్కడైనా మొక్క దొరికింది అనుకుని ఒకటి తెచ్చుకొని మనం పెంచుకోవడం అంతే. ఇక చూపిస్తాను చూడండి. దీన్ని మేము క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఇది మనం ఏంటంటే బీరకాయ పొట్టు తీస్తాను చూడండి, అట్లా తీయాలన్నమాట. దీన్ని ఎక్కడ ఆనించుకోకండి. నేనైతే ఆల్రెడీ ఆనించుకుంటున్నట్టు దూరద స్టార్ట్. ఇదిగోండి ఈ కనుపులు ఉన్నాయి చూసారా, చూపిస్తాను. ఈ కనుపులు మళ్ళీ పెడితే మళ్ళీ కూడా వస్తాయి. ఇవన్నీ కనుపులు జాగ్రత్తగా దాచిపెట్టుకుందాం. ఇదిగోండి